హలో అండి, ప్రవీణ్ నేనైతే పూర్ణ మార్కెట్కి స్టార్ట్ అయ్యాము. ఈరోజు బస్సులోనే వెళ్ళాము. కాంప్లెక్స్ వరకు బస్సులో వెళ్ళి అక్కడి నుంచి ఆటో ఎక్కాము. పూర్ణ మార్కెట్లో ఫస్ట్ బ్యాగ్ షాప్కి వెళ్ళామండి. స్కూల్ బ్యాగ్స్ తీసుకోవాలి పిల్లలకి. షాప్కి వెళ్తానే మా ప్రవీణ్ అయితే మంచి హుషారుగా అక్క నేను చూస్తాను అక్క బ్యాగ్స్ అనుకొని చెప్పి గబగబా బ్యాగ్స్ తీసాడు. అయితే తనకి ఏమీ సెట్ కావట్లేదు, అన్నీ తీసాడు, లోపల పెడుతున్నాడు. ఏం సెట్ కాకపోయేసరికి ఇంకా అక్క మీరు చూడండి అక్క, నేను ఇంకా చూడలేను, ఈ బ్యాగ్స్ నాకు ఏది సెట్ అవ్వట్లేదు, ఏది నచ్చట్లేదు అని చెప్పి నాకు అప్పచెప్పేశాడు. సో తను వీడియో తీస్తున్నాడు. నేనైతే షాప్లో ఉన్న బ్యాగ్స్లో చాలా వరకు ఒక 10 to 12 టైప్స్ ఆఫ్ బ్యాగ్స్ చూశాను. అయితే వాటి జిప్పులు బాగున్నాయి లేవా, నెక్స్ట్ వాటి క్వాలిటీ ఎలా ఉంది, లోపల లైనింగ్ వేస్తారు కదండి, ఆ లైనింగ్ క్వాలిటీ కూడా చెక్ చేసుకొని చాలా వరకు షాప్ వాళ్ళు కూడా మాకు హెల్ప్ చేశారు. ఏం మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఎందుకు ఇన్ని బ్యాగ్స్ ఎందుకు తీస్తున్నారు అలాంటివి ఏమి అడగకుండా చాలా కోఆపరేటివ్గా ఉన్నారండి షాప్ వాళ్ళు కూడా. మేము చూసిన మొత్తం బ్యాగ్స్లో 2 రకాల బ్యాగ్స్ తీసుకున్నామండి. కాలేజ్ పిల్లలకి, స్కూల్ పిల్లలకి అన్నట్టు అగో 2 రకాల బ్యాగ్స్ తీసుకున్నాము. టోటల్ 56 బ్యాగ్స్ తీసుకున్నాము. హోల్సేల్ షాప్ అవడం వలన మాకు ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్కే ఇచ్చారు. సో షాప్ అయితే అగోండి సాగర్ ఎంటర్ప్రైజెస్ పూర్ణ మార్కెట్లో ఉంది. ఎప్పుడైనా వెళ్ళాలంటే మీరు కూడా వెళ్ళండి, మంచి ప్రైస్కే ఇస్తున్నారు వాళ్ళు. దట్టు ఏంటంటే కస్టమర్ ఫ్రెండ్లీగా ఉన్నారండి. సో ఒకవేళ ఎవరైనా హోమ్స్ రన్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి. మేము పూర్ణ మార్కెట్లో ఆటో మాట్లాడుకున్నామండి. సో ఆ మాట్లాడుకున్న ఆటోలో బ్యాగ్స్ అన్నీ పెట్టించేసాము. అక్కడ అమ్మాయిలు మాకు మంచి హెల్ప్ఫుల్గా ఉన్నారు, బ్యాగులు అన్నీ తెచ్చి ఆటోలో పెట్టించేశారు. ఆటో మ్యాన్ కూడా చాలా రెస్పాన్సిబుల్గా బ్యాగులు అవి పడిపోకుండా చక్కగా తాడులు అవి కట్టారండి. అక్కడి నుంచి రేషన్ షాప్కి వెళ్ళాము. ఇది కూడా హోల్సేల్ షాపే, పూర్ణ మార్కెట్లో ఉంటుంది. సో ఇక్కడ రైస్, ఆయిల్, కందిపప్పు, చింతపండు ఎక్సెట్రా అన్నీ తీసుకున్నామండి. అవన్నీ ప్రవీణ్ బిల్లింగ్ చేయించేసి ప్యాకింగ్ చేయించి ఆటోలో పెట్టించేశాడు. అక్కడి నుంచి షూ షాప్కి వెళ్ళాము. ఇక్కడ పిల్లల యూనిఫామ్స్కి సంబంధించి బ్లాక్ షూస్, వైట్ షూస్, బ్లాక్ సాక్స్, వైట్ సాక్స్, షూ పాలిష్లు, నెక్స్ట్ షూ పాలిష్ బ్రష్లు మొత్తం అన్నీ తీసుకున్నామండి. అవన్నీ ప్యాకింగ్ చేయించేసి శుభ్రంగా ఇవి కూడా ఆటోలో పెట్టించేసుకున్నాం. ఇది కూడా హోల్సేల్ షాపేనండి. జనరల్గా ఏంటంటే మాది చిల్డ్రన్ హోమ్ కదా, సో హోల్సేల్ షాప్కి వెళ్ళి అక్కడ కొనుక్కోవడానికే ప్రిఫర్ చేస్తాం మేము, రీజనబుల్ ప్రైస్కి వస్తుందని. ఇక్కడ నుంచి రాథోడ్ సన్స్కి వచ్చామండి. రాథోడ్ సన్స్లో స్టీల్ బాటిల్స్ తీసుకుందామని వచ్చాము. అయితే యాక్చువల్గా మా పిల్లలకి ఇప్పుడు ప్రస్తుతానికైతే వాటర్ బాటిల్స్ ప్లాస్టిక్ వాడుతున్నాము, వాటిని రీప్లేస్ చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. అయితే చివరికి మాకు ఇప్పుడు కుదిరింది రిసోర్సెస్ పరంగా. సో స్టీల్ బాటిల్స్ సెలెక్ట్ చేసుకున్నాము. ఆల్రెడీ మా దగ్గర కొన్ని బాటిల్స్ ఉన్నాయండి, వేరే అక్క వాళ్ళు తెచ్చిచ్చారు మాకు పిల్లల కోసమని. సో ఇంకా మిగిలిన వాళ్ళకి ఎవరెవరికైతే బాటిల్స్ లేవో వాళ్ళ కోసమని తీసుకుందామనేసి వచ్చాము ఈరోజు. ప్రవీణ్ అయితే చిన్న పిల్లలకి పెద్ద పిల్లలకి సపరేట్గా చిన్న సైజు పెద్ద సైజు ఎంచాడండి. సో ఆ స్టాక్ షాప్లో లేదని చెప్పి గోడౌన్స్ నుంచి తెస్తారని మమ్మల్ని వెయిట్ చేయమన్నారు. ఈలోపు ప్రవీణ్ జోకులు చెప్తుంటే నేను నవ్వుకుంటున్నాను. ఇంతలో మా స్టీల్ బాటిల్స్ కూడా వచ్చేసినాయండి, గోడౌన్స్ నుంచి తీసుకొని వచ్చేసారు. సో కౌంట్ చేసి బిల్లింగ్ కూడా చేసేసారు. అవన్నీ బ్యాగ్లో కూడా పెట్టేస్తే మేము అక్కడి నుంచి తీసుకొని వచ్చేసామండి. ఆటోలో కూడా పెట్టించేసుకున్నాము. ఇక్కడ నుంచి అల్లిపురంలో ఉన్న డ్రై ఫ్రూట్ అండ్ నట్ షాప్కి వచ్చేసామండి. ఇక్కడ మా అమ్మ వాళ్ళ కోసం, తాత వాళ్ళ కోసం డేట్స్ తీసుకున్నాము. అవి కూడా బిల్లింగ్ చేయించి ప్యాకింగ్ చేయించేసుకున్నాము. ఇదేనండి ఆ షాప్. మేము ఎవ్రీ మంత్ ఇక్కడే తీసుకుంటాము. అయితే ప్యాకింగ్ చేయించి ఇవన్నీ మేము తీసుకున్న లగేజ్ అంతా ఆటోలో పెట్టి మేము రిటర్న్ వచ్చేసరికి మాకు కూర్చోడానికి కూడా సరిగ్గా ప్లేస్ లేకపోతే మొత్తానికి ఇరుకిరుగ్గా వచ్చేసామండి. హోమ్కి రీచ్ అయిపోయాం. అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి కమెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.